ఇప్పుడు ఆ రోజు ఇక్కడ ఏదో తునిలో రైలు పెట్టిన కేసులో కాపులు యాజిటేషన్లో రైల్వే కోర్టు కేసు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యన మళ్ళీ ఆ కేసుని తిరగదోడే కార్యక్రమం చేశారు. దాన్ని మళ్ళీ దర్యాప్తుకు అనుమతిస్తూ జీవో కూడా ఇచ్చారు, మేమోనో జీవో ఇచ్చారు. ఒక పక్కనేమో మీ కేసులు తీయించేసుకుంటా ఉంటారు, ఇంకో పక్కన కోర్టులో కొట్టేసిన కేసులను రీఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాని మీద ఇంటా బయట రచ్చ జరిగిందనే ఉద్దేశంతో మళ్ళీ మీరు దాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అధికారుల మీద తోసేశారు, అధికారులు పొరపాటు చేసినట్టుగా. ఆ రోజేమో సిఐడి ఆధారాలతో సేకరించి ఈ కేసుని ఒక కొలికి తీసుకొచ్చిన పరిస్థితి తెస్తే ఇవాళ ఆధారాలే తప్పని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి బెదిరించి రివర్స్ వాంగ్మూలాలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈ పద్ధతి మీరే ప్రవేశపెడితే రేపొద్దున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవే జరగవా? ఏదైతే మొట్టమొదటి నుంచి దీన్ని దర్యాప్తు చేసి ఆస్తులు జప్తు చేసి ఈ దొంగ ఇన్వాయిస్ల దగ్గర నుంచి అన్నీ పట్టుకుని పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి నిగ్గు తేల్చిన తర్వాత ఇవాళ వాళ్ళు కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని అనగలుగుతారా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం, కేసులు ఎత్తేసుకునే అధికారం అని మేము అడుగుతున్నాం. ఏ అధికారంతో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అధికారులను బెదిరించడం, ఆ ఫైబర్ నెట్ దగ్గర నుంచి ఆ లిక్కర్ దగ్గర నుంచి మీకు ఇష్టానుసారంగా మీ మీద ఎవరైనా గొంతెత్తితే చాలు వాళ్ళ మీద ఫ్యాబ్రికేటెడ్గా కేసులు నమోదు చేయించడం, భయభ్రాంతులు చేయడం, మాకు రాజ్యాంగం వేరే ఉంది, మా రెడ్ బుక్ వేరే ఉందని చెప్పడం. ఇదా మీరు ఈ 18 నెలల కాలంలో సాధించిన గొప్ప ఘనత? ఈ 18 నెలల కాలంలో ఏమి సాధించారు అంటే ఒక్కటైనా మీరు చెప్పగలుగుతారా? అటర్ఫ్లాప్ సినిమాకి విజయోత్సవం చేసినట్టుగా ఆ సూపర్ 6 అయ్యింది లేదు, జరిగింది లేదు, అమలు చేసింది లేదు. సూపర్ 6 సూపర్ హిట్ అని భారీ బహిరంగ సభలు పెడతారు. మీకేమో భజన బృందాలు ఎక్కువ, ఎవడ తాళవాడు వేసుకుంటూ తిరుగుతున్నారు. ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇంకో పక్కన అప్పులు రోజుకి 500 కోట్లు అప్పు చేస్తారు సగటున. ఇదిగో ఆవకాయ అమరావతి అని బ్రాండింగ్. పాపం అమరావతి రైతులు కూడా మేము మోసపోయామని మాట్లాడుతున్న వీడియోలు, రీల్స్ ఇవాళ సోషల్ మీడియాలో చూస్తున్నాం. నీళ్లు తోడడానికి 100 కోట్లు, తుప్పలు కొట్టడానికి 100 కోట్లు. మీరు చెప్పిన ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో నీళ్లు తోడి మళ్ళీ నదిలో పోయడానికి 100 కోట్లు, కృష్ణా నదిలో పోయడానికి. ఇవాళ వరకు పోనీ 18 నెలల కాలంలో కనీసం ఆ యాక్సెస్ ఇవ్వడానికి ఆ కరకట్ట, మీరు నివాసం ఉన్న కరకట్ట రోడ్డు అన్న వెడల్పు చేశారంటే అది కూడా లేదు. ఎంతసేపు కట్టుకథలు, పిట్ట కథలు, అబద్ధాలు, అభూత కల్పనలు దీంతో గడుపుతున్నారు. ఒలింపిక్స్ అన్నారు, అన్నారు, అద్భుతం అమరావతి అన్నారు, ఆవకాయ దగ్గర తెచ్చారు. ఒక పక్కన ప్రజలు గగ్గోలు పెడుతుంటే మరో పక్కన మీరు చేసే కార్యక్రమాలు ఏంటంటే ఏదో ఒకటి క్రియేట్ చేయడం, లేకపోతే సడన్గా రోడ్డు మీదకి వస్తారు, ఏదో మీటింగ్లో పాల్గొంటారు, జగన్ గారినో వైఎస్ఆర్ పార్టీనో చాలా దుర్మార్గంగా సందర్భం లేకుండా దూషిస్తారు. దూషించిన వెంటనే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేమందరం కూడా అన్నీ వదిలేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కూడా దాంట్లో ఆ గోల్లో పడిపోతే ఈ లోపల ఈ కేసులు ఎత్తేసుకోవడం, ఈ ఫెస్టివల్స్ చేసుకోవడం, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అనేది.